మేము అన్నావా? ఇప్పుడు ఒక కార్పొరేటర్ వచ్చి రౌడీజం మాట్లాడుతున్నారు, పద్ధతి ఇది. ఈడ పోలీస్ స్టేషన్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఓటర్లని, ఇది దౌర్జన్యం కాదా? ఒక ఓటర్లని దౌర్జన్యం కాదా? దౌర్జన్యమా కాదా? ఇప్పుడు ఇదంతా ఇక్కడ మొత్తం తీసుకు దౌర్జన్యం కదా ఇది. మీరు జరగడానికి జరుగుతలేదు ఇడికెళ్ళి. మీరు లోకల్ అయిడా? మీరు లోకల్ కాదు, మీకేం పని ఇడా? మీకేం పని అండి? మీరు లోకల్ అయిడా? మీరు సీతాఫల్ మండీలో చూసుకోవాలి. ఈడేం పని మీకు? అవుట్ సైడర్స్ నిన్నటికి అలౌట్ అయిపోయింది. ఇవాళ ఏం చేస్తారు మీరు? సీతాఫల్ మండీలో చూసుకోవాలి పోయి మీరు. సీతాఫల్ మండీలో చూసుకోవాలి. నేను తమాషాలు చేయకుండా దాన్ని వక్రీకించి నా మీద దాడి చేస్తున్నారు. ఇది దాడి చేసేది వీళ్ళు మాట్లాడుతున్నారు. నన్ను అడుగుతారు కదా, మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? పోలీసు వాళ్ళు ఏడి వరకు సీతాఫల్ ఒకరు క్యాంపెయిన్ ఇరా నిన్నటికే క్యాంపెయినింగ్ అయిపోయింది. 5 గంటలకి ఆమె క్యాంపెయిన్ ఇరా ఏం పని అన్నా? ఎందుకు వచ్చారు? అర్థమైందా? గడబడి ఎంజిఎం స్కూల్ వాళ్ళ టేబుల్ ఇంత పెద్దగా ఉంటుంది. టేబుల్ ఇది ఉంటుంది, ఆ టేబుల్ ఇంత పెద్దగా పింక్ కలర్ క్లాత్ ఉంటుంది ఆ టేబుల్ మీద. ఇది కనిపిస్తా కళ్ళే కనిపిస్తారు ఆమెకి. కేవలం ఓటమి భయంతో మమ్మల్ని ఎట్లాగైనా వచ్చి ఖరాబ్ చేయాలి, ఓటర్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోటే వాళ్ళని నిద్ర పట్టట్లే. కేటీఆర్ వీళ్ళకు నేర్పించి పంపించిండు. కేవలం లేడీస్నే పంపించిండు. లేడీస్ వచ్చి మళ్ళీ రౌడీజం అని మీతోటే మాట్లాడుతుంది. మేము అన్నావా ఇక్కడ? కేవలం మా పనులు మేము చేసుకుంటున్నామా ఇక్కడ? ఎలిగేషన్ చేయడం వంతు వాళ్ళదే. ప్రస్తుతం యూసుఫ్గూడ దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ వచ్చిన రామును ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడము, మీరు ఏ రకంగా లోపలికి వస్తారంటూ మాత్రం వాగ్వాదం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల యొక్క హోరాహోరీ సాగుతూ ఉంది.